ఏంట్రా అబ్బా, ఏంటి డల్గా ఉన్నావేంటి? గతంలో యూట్యూబ్ ఛానల్ పెట్టాను రా, కానీ దానికి వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఎవ్వరూ లేరు. ఇప్పుడు సరికొత్తగా కార్టూన్స్ పెట్టి చేస్తున్నాను, కానీ దీనికైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారో లేదో. ఆహాహాహా. నువ్వు చేసే వీడియోస్కి కంటెంట్ ఉండాలే కానీ ఏమైనా చేస్తారా? మరి నన్ను ఏం చేయమంటావు, అది కూడా నువ్వే చెప్పు. ఫ్యాక్ట్స్, ఫన్నీ, క్రికెట్, వాలీబాల్, ఎవ్రీవన్, ఏది పడితే అది చెప్పుకుంటూ వెళ్ళిపో. అలా చేస్తే ఏమవుతుంది? ఏమీ కాదు. గతంలో కూడా ఇలానే చేశా, చేతికొచ్చిందల్లా చేసుకుంటూ పోయా, కానీ ఎలాంటి ఫలితము లేదు. యూ డోంట్ వరీ, హ్యాండ్ ఇయర్ నేనున్నాను కదా, నీకు టాపిక్ చెప్తా ఉంటా, నువ్వు చేసుకుంటా పోతా ఉండు. వ్యూస్ ఎలా రావో నేను చూస్తా. అయితే ఓకే, మరి నీ నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. ఈ వీడియో చూసే వాళ్ళు కామెంట్ చేస్తే చెప్తా. మొదటగా మన వ్యూవర్సే చెప్పాలి, అది చెప్పిన తర్వాతే నీకు చెప్తా. మన వ్యూవర్స్ అంటున్నావు, ఎంతమంది ఉన్నారేంటి మన సబ్స్క్రైబర్స్? 100, 200, 300, ఎంతమంది ఉన్నారేంటి? మరీ అంత వద్దులేమ్మా, ఒక 26 మంది ఉన్నారు అంతే. జస్ట్ 26 to 6, 26. భలే జోకేశారు అయ్యా. 26 నెంబర్స్ పెట్టుకొని కామెంట్ చేస్తే చెప్తా అంటున్నావా? నీ వెర్రి బాగులయ్యా. అదేంటో నేనే చెప్తాను, కానీ మొదట భార్యాభర్తల మీద జరిగే సంభాషణ పెట్టు. భార్య తెలుగులో చెప్తే భర్త బటర్ ఇంగ్లీష్ మాట్లాడేలా పెట్టు. అది ఎలా వర్కౌట్ అవ్వదో నేను చూస్తా. రైట్ బ్రో, రైట్. అరే మామ, సరైన టాపిక్ ఇచ్చారే కానీ ఇది కూడా వర్కౌట్ అవ్వకపోతే నీకు కుదిరా దబిడి జిబిడే. చూసారుగా ఫ్రెండ్స్, వీడు నా దబిడి జిబిడి చేస్తాడంట. మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి, కామెంట్ చేసి ఈ టాపిక్ ఎలా ఉందో మీరు ఒక కామెంట్ చేయండి అబ్బా. ఉన్న 26 మంది చేయండి ప్లీజ్.